హలో వ్యూవర్స్, ఈరోజు నేను మీకు చూపించబోతున్న మరో ఇంట్రెస్టింగ్ రెసిపీ వచ్చేసి తెలంగాణ ట్రెడిషనల్ వంటకం పచ్చి పులుసుని ఈజీగా సింపుల్గా క్విక్గా 5 మినిట్స్లో చేసుకునేలాగా ఎలా చేయాలో చూపిస్తాను రండి. దానికోసం ఫస్ట్ మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఒక బౌల్లో వాటర్ పోసుకొని తగినన్ని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది పూర్తిగా నానేలోపు మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏందో చూసేద్దాం పదండి. 4 లేదా ఒక 5 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఒక 4 చిన్నుల్లిపాయలు ఇలా క్రష్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి కట్ చేసుకొని పెట్టుకోండి. ఒక 4 పచ్చిమిరపకాయలు చీలికల్లాగా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఎండుమిరపకాయలని ఈ విధంగా తుంచుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇట్లాగా గిన్నె పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం తుంచుకొని పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4 గార్లిక్ అంటే చిన్నుల్లిపాయలు వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోండి. ఇవి కొంచెం అలా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయ్యే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఓకే, నెక్స్ట్ ఇందులో మనం ఏవైతే ఫ్రై చేసుకున్నామో దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ జస్ట్ ఫ్రై అయిపోయి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకున్న తర్వాత ఇందాక నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోమన్నా కదా చింతపండు, దాని నుంచి పల్ప్ అనేది తీసేసుకొని దీంట్లో డైరెక్ట్గా పోసేసుకోవటమే. సో పోసేసుకున్న తర్వాత నేను ఆ కప్తోనే ఒక 3 కప్స్ వరకు ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే, పక్కన పెట్టేసేసుకొని అందులో ఆ బౌల్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు 4 చీలికలాగా చేసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేసుకోండి. తర్వాత చూడండి, ఇదే మనకి సీక్రెట్ అన్నమాట. ఈ గిన్నెలోనే నేను కలుపుతున్నట్టుగా ఇలాగ హ్యాండ్తోనే, ఏ గెంటుతో కలిపినా కూడా అంత టేస్ట్ రాదు. ఓన్లీ హ్యాండ్తోని బై హ్యాండ్తోని ఈ విధంగా కలుపుకునేలాగా ట్రై చేయండి. అంతే, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే. క్విక్ అండ్ ఈజీ, సింపుల్గా 5 మినిట్స్లో అయిపోయేలాగా పచ్చి పులుసు రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.